ఎలక్షన్స్ కు టైం ఉన్నా పార్టీలన్నీ అప్పుడే క్షేత్రస్థాయిలో హీట్ పెంచుతున్నాయి. రైట్, దీనికి సంబంధించి ఇవాళ డిబేట్లో మనం మాట్లాడదాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సీనియర్ బీజేపీ నాయకులు గంగాపురం వెంకటరెడ్డి గారు అండ్ కాంగ్రెస్ నాయకులు వెంకట్ నాయక్ గారు అండ్ బీఆర్ఎస్ నాయకులు లక్ష్మీ నరసింహారెడ్డి గారు జాయిన్ అయ్యారు. నమస్కారం అండి వెంకట్ గారు, వెంకటరెడ్డి గారు, లక్ష్మీ నరసింహారెడ్డి గారు. రైట్, ముందుగా లక్ష్మీ నరసింహారెడ్డి గారు మీతో స్టార్ట్ చేద్దాం. మీరు అంటే ఇప్పుడు ఇచ్చినటువంటి అంటే జూలై 7 ఈ రోజుతో యాక్చువల్గా ఎన్యూమరేషన్ ఫార్మ్స్ పంపిణీ అనేది గడువు ముగిసింది. సో ఇప్పటికి కూడాను చాలా మంది లక్షలు కోట్ల సంఖ్యలో ఇంకా వంటి తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో కలిపితే చాలా మందికి ఇప్పటి వరకు ఎన్యూమరేషన్ ఫార్మ్సే రాలేదు, అందులో నేను కూడా ఒకదాన్ని. సో అసలు ఏం జరుగుతోంది అంటే గడువు ముగిసింది, మళ్ళీ జూలై 24కి సబ్మిషన్ అంటున్నారు, చాలా పెద్ద కన్ఫ్యూజన్ ఉంది, ఓట్లు పోతాయో అనేటువంటి భయం ఉంది. ఏం జరుగుతుందంటారు ఈ సర్ ప్రక్రియలో? మీకున్నటువంటి అంచనా ఏంటి? ముందుగా ప్యానెల్లో పాల్గొన్నటువంటి పెద్దలు వెంకటరెడ్డి గారికి, మిత్రుడు వెంకట్ గారికి, మీకు అదేవిధంగా రాజ్ న్యూస్ వీక్షకులకు నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే ఓటు అనేది రాజ్యాంగం కల్పించినటువంటి ఒక హక్కు, అయితే ఈరోజు బీజేపీ ప్రభుత్వము ఏం చేస్తుంది అని అంటే టార్గెటెడ్ ఏరియాస్ సెలెక్ట్ చేసుకొని ఈ ఓట్లను ఈ కన్ఫ్యూజన్ తో తొలగించి, అంటే వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి ఓట్లను ఉంచుకొని మిగతా ఓట్లను తొలగించాలనేటువంటి ఏదైతే ప్రక్రియకు శ్రీకారం చుట్టిందో ఇది నిజంగా కూడా చాలా దురదృష్టకరం. ఈరోజు ప్రజల మెప్పు పొంది ఓట్లు అడగాలే కానీ ఓటర్ జాబితా నుండి ఓట్లు తొలగించి గెలవాలనుకోవడము వాళ్ళ యొక్క బీజేపీ ప్రభుత్వం యొక్క అప్రజాస్వామిక విధానాలకు ఇది నిదర్శనం. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు మేము గ్రామంలో తిరుగుతున్నప్పుడు ఇప్పటికి కూడా చాలా మందికి కూడా ఇంకా ఎన్యూమరేషన్ ఫారాలు అందని పరిస్థితి. ఒకవేళ ఎన్యూమరేషన్ ఫారాలు అందినా కానీ చాలా మందికి ఆ ఎన్యూమరేషన్ ఫామ్ లో ఏ విధంగా ఫిల్అప్ చేయాలి, ఏ విధంగా ఏం సమాచారం ఇవ్వాలనేది కూడా అవగాహన లేనటువంటి పరిస్థితి ఈరోజు మేము ప్రత్యక్షంగా చూస్తున్నాం. అంటే ఈ రోజు కూడా నేను మా గ్రామంలో నేను తిరిగి చూసిన ఎవరికి కూడా ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇస్తున్నారు, అంటే అందుబాటులో ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు, కానీ ఆ ఎన్యూమరేషన్ ఫామ్ తీసుకున్నటువంటి ఓటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ఫామ్ లో ఏ విధంగా ఫిల్అప్ చేయాలనేది పూర్తిగా ఏ విధమైనటువంటి అవగాహన లేనటువంటి పరిస్థితి ఈరోజు స్పష్టంగా మేము చూసినాము. ఒక్క ఓటర్కే కాదండి, ఈరోజు బిఎల్ఓలు ఎవరైతే తిరుగుతున్నారో గ్రామాలలో బిఎల్ఓలకు కూడా అవగాహన లేనటువంటి పరిస్థితి ఈరోజు స్పష్టంగా కనిపించింది. కానీ ఈరోజు అధికారులు బిఎల్ఓలు ఇస్తున్నటువంటి సమాచారం మేరకు, మరి ఈఆర్ఓలు తీసుకుంటున్నటువంటి సమాచారం మేరకు, ఎంఆర్ఓలు తీసుకుంటున్నటువంటి సమాచారం మేరకు కానీ అంకెల గారడి మాత్రం నడుస్తున్నది. ఇలా 90% మేము ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్లు గ్రామాలలో పంపిణీ చేసినామని చెప్పి వాళ్ళ యొక్క స్టేట్మెంట్ అనేది ప్రభుత్వానికి అందిస్తున్నట్టు ఈరోజు మేము ప్రత్యక్షంగా చూడడం జరిగింది. ఇలా ఎందుకనంటే ఎక్కడ చూసినా కానీ ఏమీ అవగాహన లేదు. మా బీఆర్ఎస్ పార్టీ తరఫున కేటీఆర్ గారి నాయకత్వంలో మరి బిఎల్ఓలకు అనుసంధానంగా బిఎల్ఏలు ఉండాలనేటువంటి ఒక మెమోరాండం ని ఎలక్షన్ కమిషన్ స్వీకరించి మరి బిఎల్ఏలు నియమించుకోవడానికి అవకాశం కల్పించింది. అవకాశం కల్పించినప్పటికీ ఈరోజు గ్రామాలలో బిఎల్ఓలు ఏం చేస్తున్నారంటే బిఎల్ఏలకు సమాచారం ఇవ్వకుండా వాళ్ళకి ఎప్పుడు వీలైతే అప్పుడు పోయి ఎన్యూమరేషన్ ఫామ్స్ అనేది గ్రామాలలో ఇవ్వడం జరుగుతుంది. అయితే ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇస్తున్నప్పుడు మేము ముందు నుంచి కూడా చెప్తా ఉన్నాం, ప్రజలకు పూర్తి అవగాహన కల్పించిన తర్వాత